Nothing in God's word is meaningless. దేవుని వాక్యంలో ఏది కూడా అర్థరహితంగా లేదు. When God speaks, we have to be very careful not to miss anything, and prayerfully we should ask God and ask Him to speak to us so that we may not miss anything important. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం మనం నిర్లక్ష్య పెట్టకుండా ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా వినాలి. మనం ఆయన్ని అడిగి మనతో మాట్లాడమని ఆయన కోరాలి. That is why without prayer we never open the word of God. ఆ కారణాన్ని బట్టి ప్రార్థన లేకుండా దేవుని వాక్యాన్ని మనం తెరవం. It is whether we are reading it alone or family prayer or in church we pray, Lord, open our eyes so that we may see wondrous things out of thy law. Some prayer we pray and then we read the Bible. కాబట్టి వ్యక్తిగతంగా కానీ కుటుంబంలో కానీ లేకపోతే సంఘంలో కానీ ఎప్పుడైనప్పటికీ దేవుని వాక్యాన్ని తెరవక మునుపు ప్రార్థన చేస్తాం. ప్రభువా మీ యొక్క ధర్మశాస్త్రంలో అద్భుతమైన కార్యములు చూచినట్టుగా మా కన్నులు తెరవమని చెప్పి ప్రార్థించి అప్పుడు దేవుని వాక్యం తెరిచి చదువుతాం. And most of great men and women of God used by God mightily in the past, they also read the word of God upon their knees. ఆ యొక్క గతంలో దేవుని యొక్క దైవజనులు బలముగా దేవుని చేత ఉపయోగించబడినటువంటి వారందరూ కూడా ఎక్కువగా వారు మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని పఠించిన వారుగా ఉంటున్నారు. There was a man called George Muller. జార్జ్ ముల్లర్ గారు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. And he read 100 times the Holy Bible through and through. ఆయన ఇక పరిశుద్ధ గ్రంథాన్ని 100 సార్లు ఇటు నుంచి అటు చదివారు. Then he heard that Bible should be read on our knees. ఎప్పుడైతే ఆయన మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవాలని ఆయన విన్నారో, No. Then people told him, whenever you want to read the word of God, read it upon your knees. కాబట్టి ప్రజలు ఆయనతో చెప్పారు, మీరు ఎప్పుడైనా బైబిల్ చదవాలనుకున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి చదవండి అని. So he started reading it on his knees and he finished another 100 times. మరలా ఆయన మోకాళ్ళ మీద బైబిల్ చదవడం ఆరంభించి మరొక 100 పర్యాయాలు ముగించారు ఆయన. But you may think, beloved, that these people, they have no other work. Morning they will get up and then take nice breakfast and then they can sleep for some time. Then they can start reading, whether knees or bed, whatever it is, they are reading the Bible because they have the time to read, and whereas I and you, we don't have time to read, they think. కాబట్టి మనం అనుకుంటాం కదా, ఈ ప్రజలకు ఏం పనేమి లేదు, ఉదయం లేస్తారు, అల్పాహారం తిని కొంతసేపు పడుకొని లేచి తర్వాత బైబిల్ పడుకునైనా కూర్చునైనా ఏదో విధంగా మోకాలు వేసో చదువుతున్నారు, వాళ్ళకి ఇంకేం పని లేదు కాబట్టి వాళ్ళు చదవగలరు. కానీ నేను బోళ్ళంత పనులు ఉన్నాయి, మనం ఆ విధంగా ఏ విధంగా చేయగలమని అలా తలంచవచ్చు. The busiest people the world has ever seen are in the past servants of God, handmaidens of God. కాబట్టి ఈ లోకము ఎన్నటికీ చూడనటువంటి ఎంతో పని కలిగినటువంటి వారు, పనితో వ్యస్తులైనటువంటి వారి యొక్క జీవితాలు చూసినట్లయితే దైవ సేవకురాండ్రే ఆ యొక్క జాబితాలో ఉంటారు. We are talking about the word of God. దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాం. And that is why this word of God must be read with prayer reverently, and also if your health permits, and invariably it must be upon your knees. కాబట్టి ఇక దేవుని వాక్యం అనేటువంటిది ఎంతో గౌరవ భయభక్తులతో చదవాలి. అది మాత్రమే నీ యొక్క ఆరోగ్యం అనుమతిస్తే తప్పక మోకాళ్ళ మీద ఉండి చదవాలి. And a saint of God always was found upon his knees praying for hours together. Later on when they saw the knees were very, very tough, and then it became callous. They say callous, that is feelingless. కాబట్టి ఈ విధంగా ఒక దేవుని పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి తను ఎల్లప్పుడూ కూడా మోకాళ్ళ మీద కనబడేవాడిగా, గంటల కొద్దీ ప్రార్థన చేసేవాడిగా ఉంటాడు. తన మోకాళ్ళు చూస్తే అవంతా కూడా నల్లగా మాడిపోయి అది ఏ విధమైన స్పర్శ లేనివిగా ఉంటాయి. We have great dreams in our life. మన జీవితంలో ఎంతో గొప్ప గొప్ప కళ్ళ కలిగి ఉంటాం. To be a doctor and engineer and what not, businessman. ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, లేకపోతే ఒక పెద్ద వాణిజ్యవేత్తగా కావాలని. But make a decision today. అయితే ఇది నన్ను ఒక తీర్మానం చేసుకోండి. That at least hereafter you will read so many chapters a day to finish the word of God at least 100 times. ఈ విధంగా 100 పర్యాయములు దేవుని వాక్యం చదవటం ముగించినట్లుగా నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదువుతాననేటువంటి తీర్మానం ఈ దినం చేసుకోండి.